హాయ్ అండి. ఇవాళ వంకాయ టమాటా కాల్చి చోఖా చూపిస్తాను. ఇది కూరే, హిందీలో చోఖా అంటారు. ఇగో కాల్చాను 3 టమాటాలు, 1 వంకాయ కాల్చేసి తొక్క నూనె రాసేసి మజ్జిగ తరిగి చూడాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, వెల్లుల్లి, గడ్డి, కరివేపాకు. ఇగో ఇంత నూనె వేసాను. ఆవాలు, జీలకర్ర, ఇంగువ. వంకాయలు శుభ్రంగా నూనె రాసి మజ్జిగ తరిగి టమాటా కూడా రాసి కాల్చాను, తొక్క తీసాను. ఇగో చూడండి, నూనె కాగింది, ఆవాలు వేసాను, చాలా బాగుంటుంది. జీలకర్ర వేసాను, కొంచెం ఇంగువ, ఇది కొంచెం చిట్పట్లు ఆడాలి. దీని తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, గడ్డి తరిగి అదే వేయాలి. 2 ఎండుమిర్చి పోపుకి వేసాను. సింపుల్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది కూడాను. ఇగో ఇవన్నీ నేను మీకు ఉల్లిపాయలు ఎన్ని కావస్తే అన్నీ వేస్తే, ఎక్కువ ఉల్లిపాయలు వేస్తేనే బాగుంటుంది ఇది. ఇవన్నీ బాగా మాడచొద్దు, కొంచెం కచ్చా పచ్చాగా వేచాలి. బాగా ఎర్రగా కూడా వేచితే బాగుండదు. ఇగో ఈ వంకాయ శుభ్రంగా ఇలాగా కాల్చాను కదా, పురుగు లేకుండా చూసుకుని శుభ్రంగా ఇలా నొక్కియాలి. ఇగో ఇలా పిండి నొక్కేసి ఇగో ఇలా కలిపేసాను. చూసారు కదా. ఇప్పుడు ఇది వేగింది కదా, కొంచెం పచ్చి అలాగ ఉండాలి. ఇగో ఈ ముద్ద అంతా టమాటా వంకాయ ఇందులో వేసాను. ఇది దగ్గరగా కలిపి ఉప్పు పసుపు తీసేయడమే. ఇది రొట్టెల్లోకి వాటిలోకి అన్నిటిలోకి బాగుంటుంది, అన్నంకి, రొట్టెకి. ముందు నేను వంకాయ దుంప టమాటా కూడా చూపించాను. ఇది ఖాళీ వంకాయ టమాటా. సరిపడా పసుపు, కొంచెం సరిపడా ఉప్పు. మీరు ఇందులో ఎంత కారం ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. ఇందులో కారం ఉండాలి అసలు. పచ్చిమిర్చి కారమే ఇందులో వేస్తారు, ఎండి కారం బాగుండదు. ఇగో చూడండి, కూర అయిపోయింది. తొందరగా చేసుకోవచ్చు, రొట్టెల్లోకి వాటిలోకి, రొట్టి పూరీల్లోకి అన్నంలోకి బాగుంటుంది ఇది. చూసారు కదా. ఇప్పుడు పెద్ద వంకాయలు, మంచి నల్ల వంకాయలు వస్తున్నాయి చూడండి. లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. చూసారు కదా, వంకాయ టమాటా కూర చోఖా భలే ఉంది కదండి. ఇంకెందుకు ఆలస్యం, తినేద్దాం పదండి.